ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు 2019తో పోల్చితే బీసీలకు 8 జిల్లాలో లబ్ధి పంచాయతీ రాక సిగ్గుండాలకు తీరాడు రాష్ట్రానికి. మొత్తము కొన్ని జిల్లాలు కనీసం బీసీలకు 0% వచ్చింది సార్. అది రాయక నిన్న మొత్తం చూసినాం మనం. నిన్న కూడా మనం మార్నింగ్ న్యూస్ చదివినాం, ఈనాడు పత్రికలో ఎక్కడ కూడా బీసీల అంశానికి సంబంధించి అసలు ఇట్లా వచ్చిందని చెప్పేసి కూడా ఒక్క వార్త కూడా రాయాలి ఈనాడులో. ఈరోజు చూడండి, ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు అంట. అసలు ఎస్టీల రిజర్వేషన్లు, ఎస్టీల జనాభా ఎంత తెలంగాణలో, బీసీల జనాభా ఎంత, ఎస్సీల జనాభా ఎంత, రెడ్డిల జనాభా ఎంత, దానికి సంబంధించి జరగాల్సింది జనాభా దామాషా ప్రకారం 56% ఉన్న బీసీలకు రిజర్వేషన్లు తగ్గితేనేమో వార్త రాయాడు, ఎస్టీలకు పెరిగిన రిజర్వేషన్లు అంటాడు. తర్వాత 8 జిల్లాలో లబ్ధి అంట. 33 జిల్లాలలో 8 జిల్లాల లబ్ధి ఉంటే మరి కతిమ జిల్లాలు అంత ఏమైతాయివా వీళ్ళకి తెలియదు. 2019లో పోల్చితే బీసీలకు 8%లో 8 జిల్లాలో లబ్ధి ఉందంట. పంచాయతీరాజ్ శాఖ నివేదిక బీసీ రిజర్వేషన్లు పెరిగిన జిల్లాలు ఇవ్వండి. హన్మకొండలో ఇదివరకు 2019లో 15 ఉంటారంటే ఇప్పుడు 22 అయిందంట. జగిత్యాల 25 ఉంటే ఇప్పుడు 27 అయిందంట. జనగామ 17 ఉంటే 18 అయిందంట. జోగులాంబ 25 ఉంటే 27, కరీంనగర్ 23 ఉంటే 26. మరి భద్రాద్రి ఎంత ఉండే? 0 ఎందుకు వచ్చింది? మురుగులు ఎంత ఉండే? 3% ఎందుకు వచ్చింది? మహబాద్లో ఎంత ఉండే? 4% ఎందుకు వచ్చింది? ఇవన్నీ మాత్రం ఎవరు సపోర్ట్ చేయడు, దాని గురించి మాట్లాడు. ఇది ఇట్లాంటి పేపర్లు నమ్ముకొని ఇక మరి ఏమనంటే మేము పెద్ద పత్రికలు మేము నిజాలే రాస్తామని చెప్తారు. బీసీల మీద అన్యాయం జరిగింది మాత్రం ఒక్కడు కూడా సపోర్ట్ చేయడు. ఓకే, 2019లో ఎస్టీ పంచాయతీల సంఖ్య 1177 ఉండగా 2025లో అది 1248 పెరిగింది. నాన్ షెడ్యూల్ గ్రామ పంచాయతీలోని ఎస్టీలకు 688 నుంచి 714 పెరిగాయి. 2019లో పోలిస్తే బీసీలకు 8 జిల్లాల్లో రిజర్వేషన్లు పెరిగాయి. నాన్ షెడ్యూల్ పంచాయతీలో పెరిగిన ఎస్టీ రిజర్వేషన్ల తదితర ప్రభావం ఇతర వర్గాలపై స్వల్పంగా పడింది. షెడ్యూల్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవని పంచాయతీరాజ్ శాఖ నివేదిక వెల్లడించిందట. అంటే షెడ్యూల్ ప్రాంతాల్లో బీసీ రిజర్వేషన్లు వర్తించవా? ఇది ఎక్కడికి కదరా నాయన? నిజంగా నాకు అర్థం కాకూడదు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలా సీరియస్లీ అసలు బీసీలే లేరా? ఉంటే కనీసం వాళ్ళ ఓట్లు ఎవరికి అవసరం లేదా? ఒక్క బీసీ రిజర్వేషన్లు ఒక్క గ్రామ పంచాయతీ కూడా బీసీలో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఒక్కటి కూడా కనీసం బీసీలకు ఇవ్వరా? దీని మీద ఎవరు అడగరా? ఇంత పారదర్శకత లేదా? అసలు ఎందుకు, ఏ లెక్క ప్రకారం ఈ రిజర్వేషన్లు ఎట్లనే దాని మీద ఒక్కడు కూడా మాట్లాడా? అసలు ఎందుకు 17% ఎందుకు 24% ఉన్నటువంటి, సరే జనాభా దామాసా ప్రకారం వీళ్ళు చెప్పినటువంటి 42% ఇవ్వకుండా మరి 17% రిజర్వేషన్లు ఇస్తుంటే బీసీలకు సోయలేదా? గ్రామాలలో అడగరా? చీరలకు అమ్ముడు పోతారా? పైసలు తీసుకొని అదేస్తారా? అరాకూర రైతు ఏమంటారు దాన్ని, రుణమాఫీ జరగడంతో దేవుడైపోతాడా? ఇద్దాం అంటే బీసీలు అంటే ఇంత చూపా, ఇంత చిన్న చూపా? అంటే బీసీలు అంటే కనీసం ఈ ప్రభుత్వానికి పట్టింపు లేదా? ఏందో మరిగా చూడాలి దాని మీద. నివేదికలో ముఖ్యాంశాలు 2019 ఎన్నికల్లో మొత్తం 12,751 గ్రామాల్లో 10,293 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలు కాగా అందులో ఎస్టీలకు 618 స్థానాలు, అంటే 6.68% రిజర్వ్ అయ్యాయని చెప్పేసి కూడా ఒక వార్త అయితే వస్తుంది. చూద్దాం, అడుగుదాం ఒకసారి. ఎస్సీలకు 2,133 అంటే 20% వచ్చింది 2019 సంబంధించిన దాంట్లో. బీసీలకు 2,345 అంటే 22.78% 2019లో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బీసీలకు దక్కినటువంటి స్థానాలు. ఏదైతే 12,715 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ హయాంలో ఎంత వచ్చిందా అంటే రిజర్వేషన్లు ఎంత వచ్చినాయంటే ఇగో 22.78%, అంటే 12,000కు పైగా 700కు పైగా గ్రామ పంచాయతీలో దక్కింది ఎంత అంటే ఇగో 2,345 బీసీలకు, అంటే 22.78%. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డిలో డిక్లరేషన్ చేసి తన గొప్ప పేర్లు వాడిన తర్వాత వచ్చింది ఏంటంటే ఇగో 17.80%. అంటే ఎంత తగ్గింది? ఆల్మోస్ట్ 5% మైనస్ పోయింది కదా. 5% పైకి నమ్ముకున్నందుకు, కాంగ్రెస్ పార్టీ నమ్మినందుకు మళ్ళీ ఒకసారి బీసీల నోట్లో పెద్ద ముద్ద, ఇంత ముద్ద పడింది. ఇక ముద్దకు సంబంధించిన దాంట్లో ఏం చెప్తారో చూద్దాం. ఇక మొత్తం 12,760 స్థానాల్లో 10,233 నాన్ షెడ్యూల్డ్ కాక అందులో ఎస్టీలకు 714,
714, తర్వాత ఎస్సీలకు 2090, బీసీలకు 2181, అంటే 21%. ఎప్పుడు ఇది సీట్ల రిజర్వ్ అయ్యాయి. 2019లో మొత్తం సర్పంచులు, వార్డు సభ్యుల స్థానాలు 50% నుంచి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మినహాయించిన తర్వాత మిగిలిన బీసీలకు రిజర్వేషన్. 2029లో మొత్తం రిజర్వేషన్లు 50% నుంచే ఎస్సీ ఎస్టీలకు మినహాయించిన తర్వాత మిగిలిన శాతం జనాభాకు నిష్పత్తి వచ్చిందని చెప్పేసి కూడా ఒకటైతే వస్తుంది. మొత్తానికి చూడండి, 2019 ఒకసారి బేరీజ్ వేసుకోండి మీరు. 2019లో బీసీలకు దక్కిన కోట 22.78%. అప్పుడు బీఆర్ఎస్ హయాంలో. ఆ తర్వాత సరే వాళ్ళు పార్టీ పరంగా ఇచ్చి దాదాపుగా 48% మినిమం, మ్యాక్సిమం 48% బీఆర్ఎస్ గవర్నమెంట్లో బీసీల నుంచి సర్పంచ్లు అవ్వరు. జనరల్ స్థానాల్లో కూడా వాళ్ళు ఎక్కువ బీసీలను కూడా ఎంకరేజ్ చేసారు కాబట్టి. ఇంకా వీళ్ళు చూసుకుంటున్న ఆయన ఇప్పుడు 17%, అంటే 5% ఆదాలు రిజర్వేషన్ తగ్గించారు. ఇక చూడాలి మరి, ఇక కాంగ్రెస్ అంటేనే రెడ్డి అంటేనే కాంగ్రెస్. మరి ఏమిస్తారో ఇక కాలమే అన్నిటికీ సమాధానం చెప్పాలి.